ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుంది. నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ మిస్రా. ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ హోల్డర్, ఐ వాంట్ పుల్లర్ అండ్ ఐ వాంట్ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ స్మెల్ సంపుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దుడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే నస. మామా, ఈ కొబ్బరి నూనె మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగు పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాడ్ పెన్ ఉంటే కదా వడిస్తారు బో పండుగ చేసుకో. ఆడు మనోని కొట్టిండు, కొడతారా? కొడతారు. నువ్వేంటో చదివినా లడ్డుగాడు చూడన్నా, రక్తం వచ్చేలా కొట్టిర్రు. లడ్డురా. ఏ శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. పదనరా. అన్నా, ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా, ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదనరా. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? పిల్లలా కూర్చిర్రా సోది. లడ్డు వదిలే. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా, వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు ఒకటే ఎగ్ పఫ్ ఉందన్న. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు?
₹5 ఫ్యాక్షన్. దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. నువ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆళ్ళే పెద్ద చెప్పొచ్చుడు. పోనీ గోల్. అది ఒకడే ఆడతాడ్రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటెంట్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై నువ్వు నోర్మి, వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా. స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా, చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. ఫాస్ట్ చేస్తున్నారా ఫాస్ట్ గా? అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్! కుక్కని కొట్టినట్టు కొట్టారు కదా మామ నేను. దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. మామా వెళ్ళాడు, ఆడాడు పో. మామ సరిగా అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబల్ మనోజ్, మామా, నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్తకట్టు కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. థూ ఎదవా, వెళ్ళాడిపో. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారు రాని. షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రిపేర్ అవర్-సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్-సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డుగడికి ఇస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో టీకే పేస్దాలో. ఎక్కడికి మామా? అరే బాల్ ఇస్తలేరు బే. మామా ఇయర్ మామా, నువ్వే తీసుకోవాలి. మామా పాస్, మామా బాల్ పాస్ చేయి మనోజ్. మామా పాస్, బాల్ పాస్. దేనికి పాస్? నాకెందుకు ఇస్తున్నావురా అలా పాస్ చేయమంటే? పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాల్ ఇవ్వమ్మా. దొరికిండ్రాడు. కంగ్రాచులేషన్స్, యూ వన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చాయి. ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే సారీ,
నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 16 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా. కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోటి చేసినట్రా కెప్టెన్. బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో. వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్. వాడు రావాలి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. టాస్. టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? మామా బాస్కెట్బాల్ టాస్ ఉంటుందిరా. మరి ఎవడేస్తాడ్రా బాలు? పైకేస్తారు, గుంజుకోవడమే. అయితే గుంజుకోండి. హలో నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్? ఎన్నిసార్లు మార్చినా? రై ఈసం కూడా మార్చి. కత్తికి నూనె మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దొప్తా సెట్ అయిపోద్ది మో. అరే అది మన పనసకాయ నారా పొడిచి పడుతూ పడి ఇంకే పో పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది మా అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రిగరెంట్ సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. కార్టుగా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్ 10,000 ఇస్తా, మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తో నో చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్, నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాంటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును కనీసం కాఫీ బాగుంటుందా? అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. మ్యాచ్ గెలు అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటారా? నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్.
అశోక్ ఇదిగో నువ్వే వెళ్ళరా. హేషము నేను కాదు డీడీ గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన డీడీ గారి చేతిలో. ఫైనల్లీ అశోక్ మాల కలిసిపోయింది. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD. మ్యాడ్.